హాయ్ అండి, బాగున్నారా? రోజు పప్పు తిని బోరు కొట్టింది. బీరకాయ పప్పు, ఆనపకాయ పప్పు, తోటకూర పప్పు అన్నీ పప్పులు అయిపోతున్నాయి. అందుకని ఈరోజు ఇలా తయారు చేయొచ్చు కదా అని ఇలా కట్ చేసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసాను పొడవుగా. ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి మొత్తం గరం మసాలా అంతా ఆడిన పేస్ట్ ఇది. నెయ్యి, బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకుంటున్నాను. 2వ గ్లాసు. వీటిని శుభ్రంగా కడుగుతాను. 3 సార్లు కడిగి నీళ్ళు పోసి నానబెట్టాను. స్టవ్ పైన పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడెక్కింది. జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు వేగింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పక్క స్టవ్ పైన కొన్ని నీళ్ళు పెట్టాను మిల్ మేకర్ కోసం. ఉల్లిపాయ సగం వేగిన తర్వాత మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్లో ఉన్న నీళ్ళు వంపేస్తాను. ఈ రైసు ఇప్పుడు వీటిలో వేసేసుకుని వేయించుకోవాలి. కొంచెం వేపుకోవాలి బియ్యాన్ని. నేను ఏ గ్లాసుతో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసి మరిగించున్నాను. ఈ మిల్ మేకర్ వేడి నీళ్ళు వంపేసి మళ్ళీ చల్లనీళ్ళు కూడా పోసి వంపేయాలి. బియ్యం వేగిపోయాయి. మిల్ మేకర్లు కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ చల్లనీళ్ళు పోసి ఇలా గట్టిగా పిండేసి వేసుకోవాలి. ఈ మరిగిన నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడే కొత్తిమీర కూడా వేసుకుందాం. మా పిల్లలకి దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే ఇష్టం అండి. ఎక్కువ ముక్కలు వేస్తాను దీంట్లో నేను. మన తినే టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇదిగో దగ్గరికి పడిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత వేసి ఉంచుతాను. కుక్కర్ మూత వేయకపోయినా ప్లేట్ మూత వేసినా సమంగా సరిపోద్ది. ఆదివారం చేసిందండి ఇది ఈ వంట. మసాలా కూడా కొంచెం వేస్తాను. వేసానని ఎక్కువ మసాలా వేడి చేస్తుంది కదా. ఈ తర్వాత వీడియోలో కందిరీగ జోస్యం పెడతాను. ఎంతమందికి తెలుసో చెప్పండి. దీంట్లోకి పెరుగు చట్నీ చేస్తానండి. ఇంకేం కూర అది ఏం కాదు, పెరుగు చట్నీయే. ఈ మసాలా రైస్ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. అన్నట్టు మర్చిపోయినండి, ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. వంటరాని పిల్లలు కూడా చేసేసుకోవచ్చు.